ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు ఆమదాల వలస ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బడ్జెట్ పై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి బడ్జెట్ బలమైన పునాది వేస్తుందన్నారు. బీసీ, ఎస్టీ మైనారిటీ వర్గాల అభ్యున్నతి దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. రైతులు, యువత, మహిళలు, బలహీన వర్గాలు అన్ని వర్గాల సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి ఒక జోడెద్దుల బండిలా నడిచేదానికి ఒక రోడ్ మ్యాప్గా నిలిచేటటువంటి బడ్జెట్ అధ్యక్ష. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది మూడో బడ్జెట్ అధ్యక్ష. మొదటి బడ్జెట్ 6 నెలలకు ప్రవేశపెట్టాం. రెండో బడ్జెట్ పూర్తి స్థాయిలో పెట్టాం. ఇది మూడో బడ్జెట్ అధ్యక్ష. అయితే అధ్యక్ష, గడచిన 5 ఏళ్లలో అంటే 2019-24 సంవత్సరాల మధ్య జరిగినటువంటి విధ్వంసం ఆర్థిక విధ్వంసం అధ్యక్ష. ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే వికాసం వైపు అడుగులేస్తూ ఉంది. ఆ అడుగుల్ని పరిగెత్తేదానికి ఈరోజు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ కూడా ఇంత స్థాయిలో బడ్జెట్ను రూపొందించిన పరిస్థితి లేదు. ఈ బడ్జెట్లో అధ్యక్ష సాంఘిక సంక్షేమానికి 91,000 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వానికి బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి, ఈ కూటమి ప్రభుత్వం బడుగుల సంక్షేమానికి ఎంత పెద్దపీట వేస్తుందనే దానికి ఈ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులు దానికి తార్కాణం అధ్యక్ష. సారి 2019-24 మధ్యకాలంలో అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా మాట్లాడేవాడు అధ్యక్ష. ఇప్పుడు కూడా గౌరవ 23-24లో 11,230 కోట్ల రూపాయలు కేటాయిస్తే అధ్యక్ష, ఖర్చులు చూస్తే అధ్యక్ష 5,957 అంటే 47% అధ్యక్ష. అదే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక అధ్యక్ష 9,071 కోట్లు కేటాయిస్తే 7,290 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అధ్యక్ష. అంటే 74% ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష. అలాగే ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, ఆర్ట్స్ అండ్ కల్చర్ చూస్తే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 32,658 కోట్ల రూపాయలు అన్ని వర్గాల సంక్షేమానికి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి మరి బడ్జెట్ దోహదపడుతుందని దాన్ని రూపొందించినటువంటి మా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ముఖ్యమంత్రి గారు అలాగే మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, మా యువ నాయకుడు నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పన చేసేటటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ఈ రాష్ట్రంలో మరి సృష్టిస్తున్నటువంటి సంపదను సృష్టిస్తున్నటువంటి బ్రహ్మ చంద్రబాబు నాయుడు గారు అయితే, అందరికీ అభయాలు ఇచ్చేటటువంటి బాలాశంకరుడు లాంటి మా పవన్ కళ్యాణ్ గారు అయితే, ఈనాడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే యుగే అన్నట్టుగా మా శ్రీ విష్ణుమూర్తి లాంటి మా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, నాకింత చక్కనైన అవకాశం ఇచ్చిన, బెల్లు కొట్టకుండా నేను ముగించేంత వరకు అవకాశం ఇచ్చిన మా స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.